బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. Growing up, I never used to get to listen to this word depression much. Very, very rarely a word like a psychiatrist or a depression or something. Now that we are all aware of that, and people know that it's a genuine issue, and we'll talk a lot, which is very good. I understand completely. But then I also realize there's so much of talk happening. Almost every alternative person, in some conversation, we hear this depression word happening a lot nowadays. I'm happy that the awareness has become more, but again, at the same time, I'm also realizing there are few people who suddenly might be feeling a little low one particular day, and they want to believe that it is depression. I know the depression is a very genuine, serious problem, but because of this overexposure, is it a good thing or is it a bad thing? Is it really pushing the next generation into a, thinking any small hiccup also thinking that this might be something serious problem, and they giving into it? ఇది ఇంత పాపులర్ క్వశ్చన్ అనుకోలేదు నేను. ఈ ప్రశ్న అడిగి మీరు సమస్యలో పడుతున్నారు. నేను దీనికి సమాధానం చెబితే మరింత లోతుగా సమస్యలో పడిపోతాను. గత సంవత్సరంగా నన్ను ఎంతోమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఈయన డిప్రెషన్ని గౌరవించరు, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇది వైద్యపరమైన సమస్య అని. I respect it. By the way, I don't want to be in trouble, but I genuinely believe it, but I just don't know. It's with few, it's just becoming too much. They're talking so much about it that sometimes people who are generally low on a particular day also might feel. Don't be. 90% of the cases are maybe fair, but sometimes. Yeah. అతడు ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని హేళన చేసే విధంగా నేను లేను. నా జీవితంలో నేను చేయగలిగిన ఆఖరి పనిది. కానీ ఈ రోజుల్లో ప్రతిదానికి రాద్ధాంతం చేస్తున్నారు. ఒక అంశాన్ని కాదు, ఏదో ఒక సాకు కోసం వెతుకుతున్నారు. ఏదో ఒక్క మాట ఎక్కడైనా వస్తే అసలు ఏ సందర్భంలో అన్నారో కూడా పట్టించుకోకుండా అలా మాటలంటారు. ఈ డిప్రెషన్ వివాదం వచ్చింది. దీని గురించి డైలీ కోర్టులో నేను ఇలా అన్నాను, మీ రుగ్మత ఎలాంటిదైనా, శారీరకమైన మానసికమైన, ఖచ్చితంగా దానికి మూలం మీలోనే ఉంది అని. మీ శరీరం మీకు ప్రతికూలంగా ఉండొచ్చు, లేదా మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇది సత్యం. దీనికి మీరు ఎన్నో పేర్లు పెట్టచ్చు. మీరు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్. మీలో ఏదో మీకు వ్యతిరేకంగా ఉంది. మీలో ఉన్నదే ఏదో మీకు వ్యతిరేకంగా ఉంది. బయట పరిస్థితులు కూడా ఒక్కోసారి మిమ్మల్ని ఆ దిశగా నెట్టచ్చు. కానీ ప్రాథమికంగా నా మేధస్సు నా కోసం పనిచేస్తూ ఉంటే నేను ఉన్నతమైన విధంగానే ఉంటాను. నాలో ఉన్న ప్రతి కణం నా కోసమే పనిచేస్తుంటే నేను రుగ్మతల్ని కొని తెచ్చుకుంటానా? నేను అన్నది ఇంతే. 6-8 నెలల పాటు ఓ క్యాంపెయిన్ చేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు, ఇది అది అంటూ. నేను ఈ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లతో మాట్లాడాను, ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరూ నేను చెప్తున్నది సరైందని అంటున్నారు. వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. నాకు తెలుసు నేను చెప్పేది సరైందని. నాకు నా మనసు ఎలా పనిచేస్తుందో తెలుసు. నాకు తెలుసు నేను కావాలనుకుంటే నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళగలను. నాకు కావలసినట్లు ఏదో ఒకటి జరగకపోతే. నిజానికి నాకు కావలసినట్టు ఏదీ పనిచేయదు. చాలా వరకు అంతే. మీకు టైం ఉన్నప్పుడు ఇంకా వివరించి చెప్తాను. నేను చేసిన అన్ని పనులు చేయడం మొదలు పెడితే ఎన్నో విషయాలు మీకు నచ్చినట్టు జరగవు. ప్రజలు వారి జీవన వైశాల్యాన్ని ఎంతో తక్కువగా ఎందుకు పెట్టుకున్నారంటే ఓడిపోతామేమో అన్న భయం. నాకు తెలుసు నేను ఒక ఓటమిగానే చనిపోతానని. కానీ అది పరమానందంతో ఉన్న ఓటమి. ఏం జరిగినా పర్వాలేదు. నా జీవితంలో ఏం జరిగిందంటే దాదాపుగా 38 సంవత్సరాల క్రితం నేను ఒక చోట కూర్చునున్నప్పుడు నాలో ఉన్న ప్రతి కణం పారవస్యంతో పెళ్ళుబుకింది. నాలో ఏం జరుగుతోందని గమనించడం మొదలుపెట్టినప్పుడు కొన్ని వారాల తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే
నేను నా మనసుని గజిబిజి చేసుకోకపోతే నేను పారవస్యంతో ఉండగలనని. అప్పుడు నేను ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టాను అనుకున్నా. అప్పట్లో ప్రపంచ జనాభా 5.6 బిలియన్లు. అప్పుడు కూర్చుని ప్లాన్ చేశాను, వచ్చే 2.5 సంవత్సరాల్లో ప్రపంచాన్నంతా పారవస్యంలో ముంచేస్తానని. ఆగండి, నా ఓటమికి చప్పట్లు కొట్టకండి. ఇప్పుడు 38 సంవత్సరాలైంది. కొన్ని కోట్ల మందికి కలిగించాం. ఓ 50-60 కోట్లు ఉంటారని చెప్తున్నాను. కానీ ఈ ప్రపంచ జనాభా అది కాదు కదా. ఇప్పుడు జనాభా కూడా పెరిగిపోయింది. నేను ఓటమితోనే చనిపోతానని నాకు తెలుసు. కానీ డిప్రెషన్తో కాదు, సంతోషంగానే ఓడిపోతాను. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, మన వ్యవస్థలో కొన్ని ప్యాథలాజికల్ సమస్యలు, జన్యుపరమైన సమస్యలు, రసాయనపరమైన సమస్యలు ఉండొచ్చు. కానీ వీటన్నింటినీ కంట్రోల్ చేసేది మీలోనే ఉంది. దాన్ని మీరు చేతుల్లోకి తీసుకోలేదు. ఇది స్పష్టంగా తెలిసిపోతోంది. మీరు అంతర్ముఖంలో ఉన్న ఈ పరిస్థితిని, బయట పరిస్థితులను చక్కదిద్దడం ద్వారా నియంత్రించాలనుకుంటున్నారు. కానీ మీరు ఎలాంటి వారైనా సరే మీకు కావలసిన విధంగా బయట పరిస్థితులను ఎప్పుడూ చక్కబెట్టలేరు. ఎప్పుడైనా జరిగిందాలా? ఎవరికైనా జరిగిందాలా? ఎవరూ 100% మీరు కోరుకున్న విధంగా ఉండరు, అవునా? మీ భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, సహచరులు ఎవ్వరూ ఉండరు 100% మీకు నచ్చేలాగా. మీకు నచ్చని విధంగా ఏదైనా జరిగినప్పుడల్లా మీరు చికాకు పట్టం మొదలు పెడితే జీవితాంతం చికాకు పడుతూనే ఉంటారు. మీరు ఇది గమనిస్తే మానవ అనుభూతికి మూలం మీలోనే ఉందని తెలుసుకుంటారు. మీ రసాయన పరంగా మీరు ఎలా ఉన్నారన్న దానితో సహా మీలోనే ఉంది. ఎవరైనా రుగ్మతతో ఉన్నప్పుడు ఇవన్నీ మనం వారితో మాట్లాడతామా? లేదు. వారి పట్ల శ్రద్ధ చూపాలి, సహాయం చేయాలి, మందివ్వాలి, కారుణ్యం చూపించాలి, అది వేరే విషయం. కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మీరు కనుక, ఎందుకంటే ఇది చిన్నతనం నుండి వస్తుంది. మీకు ఒంట్లో బాలేకపోతే అందరూ పట్టించుకుంటారు. మీరు సంతోషంగా ఉంటే తిట్లు పడతాయి. సమాజంలో ఇది మారాలి. ఆనందానికి విలువనివ్వాలి, విచారాన్ని పట్టించుకోకూడదు. ఇలా చేయడం అంటే పరిస్థితులను ఎలా చక్కబెట్టుకోవాలో అర్థం చేసుకోకపోవటమే. ఓ పిల్లాడు ఆనందంతో గెంతుతూ కేరింతలు కొడుతుంటే ఎందుకు అరుస్తున్నావు అంటారు. వాడు ఇలా కుంగిపోయినప్పుడు దగ్గర తీసుకుని ముద్దులు చేస్తారు. ఇలా పెంచకూడదు పిల్లల్ని. పిల్లాడు ఏం అర్థం చేసుకోవాలంటే తను హాయిగా ఉండడంలో పెట్టుబడి పెట్టాలని, దిగాలుగా ఉండటంలో పెట్టుబడి పెట్టకూడదని. బాలేకపోతే అతనికి ఏమీ ఫలితం దక్కదు. ఇది ఎంతో లోతుగా అర్థం కావాలి అతనికి. శారీరకంగానో మానసికంగానో బాలేకపోతే అందరూ నన్ను పట్టించుకుంటారు అనుకుంటే తను అలా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఇది ఎంతో సరళంగా కనిపించవచ్చు. కానీ నేను మనం ఎవరు అన్న విశిష్ట అనుభూతితో చెప్తున్నా. జీవశక్తి, మేధస్సు అనేది ఉంది. మేధస్సు అంటే మీ మెదడు కాదు. చూడండి, మీ ఆవకాయ మీలా ఉంటుందా? దాని వాసన మీలా ఉంటుందా? మీలా అనిపిస్తుందా? అది లేదు. మీరు కొద్దిగా కారం, నూనె, మామిడికాయలు కలిపి అది అన్నంలో కలుపుకుని తింటే మీలోకి వెళ్ళి అది మీరుగా మారుతుంది, అవునా? మీలో ఓ మేధస్సు ఉంది. ఆ గొడ్డు కారాన్ని మీలాగా మలచగలిగింది. మేధస్సుందా లేదా? ఒక అరటిపండు తింటే అది మీరవుతుంది. ఇటువంటి గొప్ప మేధస్సు మీలో ఉన్నప్పుడు మీరు ఏ చెత్త వేసినా సరే దాన్ని మనిషిగా తయారు చేస్తోంది. ఈ మేధస్సు కనుక మీ అందుబాటులో ఉంటే మీ శ్రేయస్సు, మీ ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది, అవునా కదా? ఇది మీ చేతుల్లోకి తీసుకోకపోతే ఇదంతా మీకు ఎక్కడి నుంచో జరుగుతోందనిపిస్తుంది. చాలామంది ఎంతో కాలంగా, ముఖ్యంగా కిందటి 100 సంవత్సరాల్లో సైకియాట్రీ ఓ విధానంలో పెంపొందడం వల్ల జన్యుపరమైన అంశాలుంటాయి, వాటిని మీరు ముట్టుకోలేరు అంటున్నారు. జన్యుశాస్త్రం ఏం చెప్తోందంటే మీరు చేయవలసిన పని చేస్తే 24 గంటల్లో మీ జన్యు కణాల్ని పూర్తిగా మార్చుకోవచ్చు అని.
మీ జన్యు నమూనాలను 24 గంటల్లో మార్చుకోవచ్చు. ఇది నేను మీకు చూపించగలను. ఒక విధమైన సాధనలో ఉన్నవారు ఉపదేశం పొందిన తర్వాత 24 గంటల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళ మొహం కూడా మారిపోతుంది. మీరు వాళ్ళని గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే మీ జన్యుపరమైన పరిమితులు మీరు అధిగమించగలరు. నిజానికి ఈ సంస్కృతి అంతా దానికి సంబంధించిందే. ఆధ్యాత్మికత అంటే అదే. మీకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల్లాగా ఉండను, నేను మరోలా ఉంటాను, ఇది అది అనుకుంటారు. కానీ మీకు 40-45 సంవత్సరాలు వచ్చేసరికి మీ అమ్మలాగా నడవటం, అమ్మలాగా కూర్చోవడం, నుంచోవడం ఇవన్నీ మీకు జరుగుతున్నాయా? మీ జన్యువుల ప్రభావం అది. సాంప్రదాయపరంగా దీన్నే కర్మ అంటాం. కర్మ అంటే గత స్మృతులు మీ వర్తమానాన్ని పాలిస్తున్నాయి. మీ స్మృతులు మిమ్మల్ని పాలిస్తుంటే, మీ స్మృతులు మీరు ఎవరు అనేది నిర్ణయిస్తే మీకంటూ ఓ జీవితం ఉండదు. మీరు ఒక రీసైక్లింగ్, ఒక నవజీవం కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇదే. మీ స్మృతుల పరిధులను మీరు అధిగమించటం. ఎందుకంటే స్మృతి అంటే పరిణామపరమైంది, అణుపరమైంది, మూలకాలపరమైంది, జన్యుపరమైంది, సచేతన అచేతనమైంది, వ్యక్తమైనవి కానివి ఎన్నో రకాల స్మృతులున్నాయి. వాటిని అధిగమించాలనుకుంటారు. అప్పుడే మీరు ఓ కొత్త జీవం అవుతారు. జీవితానుభవం పూర్తిగా కొత్తగా ఉంటుంది. లేదంటే మీరు గతానికి పునరావృతమే. 100 సంవత్సరాల తరువాత కూడా అవే సమస్యలు ఎందుకుంటాయంటే ఎవరూ ఈ స్మృతుల చక్రాన్ని దాటడం లేదు. కొన్ని పదాలున్నాయి, వాటినిప్పుడు సరిగా అర్థం చేసుకోవడం లేదు. సంసారం అనే పదం ఒకటుంది. తమిళంలో సంసారం అంటే ఇప్పుడు భార్య అనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ మిమ్మల్ని ఓ కక్షలో పెట్టి చుట్టూ పరిగెత్తిస్తూ ఉంటుంది కాబట్టి. సంసారం అంటే వృత్తంలో తిరగడం. మీరు ఒక అణువుని తీసుకుంటే అది ఇలా తిరుగుతోంది, భూమి ఇలా తిరుగుతోంది, పాలపుంతలు తిరుగుతున్నాయి. You take the galaxy, it's doing this. మొత్తం బ్రహ్మాండమే తిరుగుతోంది. భౌతికమైన ప్రతీదీ చక్రాలుగా తిరుగుతోంది. మీ జీవితానుభవం ముఖ్యంగా మీరు ఏర్పరచుకునే గుర్తింపులు భౌతికమైనవైతే మీరు కూడా ఆవృతాలు చేస్తూనే ఉంటారు. వీటి నుంచి బయటపడాలి అంటే అభౌతికమైన కోణం మీ అనుభవంలోకి రావాలి. భౌతిక స్వభావానికి అతీతమైంది మీ అనుభవంలోకి వస్తే అదే ఆధ్యాత్మికం. మీరు గుడికి, చర్చికి, మసీదుకి వెళ్తే ఇదంతా ఆధ్యాత్మికం కాదు. మీరు వెళ్ళి అక్కడ చేసే ప్రార్థనే ఉంది. దేవుడా, నాకిదివ్వు, అదివ్వు, రక్షించు, కాపాడు. ఇది కేవలం మనుగడే. భారం మరొకరి మీద పెట్టారు. మీరు ఈ వృత్తాల నుంచి బయటపడాలంటే అభౌతికమైన పార్శ్వాన్ని మీరు అనుభూతి చెందాలి. ఒకసారి మీరు అభౌతిక స్పృహలో ఉంటే ఇక అప్పుడు ఈ వలయాల నుండి మీకు ఉన్న స్మృతుల భాండాగారం నుండి విముక్తి పొందుతారు. మీలో రసాయనపరమైన సమస్యలున్నా, మీలో వైద్యపరమైన సమస్యలున్నా, మీలో జన్యుపరమైన సమస్యలున్నా సరే వాటి నుండి మీరు విముక్తి పొందొచ్చు. కొంతమందికి మరింత కృషి అవసరమై ఉండొచ్చు, మరికొంతమంది తేలిగ్గా బయటపడతారు. ఇది ఎప్పుడూ ఉండేదే, కానీ ప్రతి ఒక్కరికి ఓ మార్గం ఉంది. నేను రుగ్మత అన్నప్పుడు అది ఇన్ఫెక్షన్స్ అయితే వేరే విషయం. అవి బయట నుండి సోకేవి, వాటిని మీరు సరిచూసుకోవాలి. కానీ తక్కినవన్నీ మీలో మీరు సృష్టించుకున్నవి. వీటికి కారణం మీరే. ప్రాథమికంగా నా శారీరక ఆరోగ్యం, నా మానసిక ఆరోగ్యం నా బాధ్యతే 100% అన్న విషయాన్ని మీరు అవగతం చేసుకోవాలి. అప్పుడు బయటపడ్డానికి విధానాలున్నాయి. మాకు ఎంతో కారుణ్యం ఉంది. ఎందుకంటే మీకు ఒక శారీరక రుగ్మత ఉంటే అందరూ మీపై సానుభూతి చూపిస్తారు. కానీ మీకు మానసిక రుగ్మత ఉంటే అందరూ మిమ్మల్ని హేళన చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే ఏ విధమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నా సరే, డిప్రెషన్, ఆందోళన, మరేదైనా సరే, వాళ్ళకి రెండింతల కారుణ్యం అవసరం శారీరక రుగ్మతలతో బాధపడుతున్న వారి కంటే. కానీ సమాజంలో వీళ్ళని హేళన చేస్తారు. ఎందుకంటే It is very difficult. ఇది నిర్ధారించడం చాలా కష్టం. వీళ్లకు నిజంగానే సమస్య ఉందా, లేదా కావాలని చేస్తున్నారా, నటిస్తున్నారా, నా నుంచి ఏదైనా పొందడానికి అన్నది మీరు తెలుసుకోలేరు. ఒక్కోసారి మీకు నిజం అనిపిస్తుంది, ఒక్కోసారి వాళ్ళు కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది.
అందుకని దురదృష్టవశాత్తు బాధపడుతున్న వారికి, వారితో జీవిస్తున్న వారికి కూడా ఇది ఒక సంఘర్షణ. కానీ మౌలికమైన విషయం ఏమిటంటే, మీరు ఎవరైనా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అన్నది నా బాధ్యత అని. అది మీ చేయి దాటిపోవచ్చు. ఆ అవకాశం ఇప్పుడు ఉంది. మనం ఏం చేసినా సరే చనిపోవచ్చు, లేదా మనం ఏం చేసినా సరే అనారోగ్యం పాలు కావచ్చు. కానీ ఇది నా బాధ్యత అని మీరు గ్రహిస్తే, మీలో ఉన్న సృష్టి మూలాన్ని తాకేందుకు మార్గం ఉంది. ఈ దేహాన్ని మొత్తం సృజించిన ఈ సృష్టి మూలం మీలో స్పందిస్తోంది. ఆవకాయతో, చింతతొక్కుతో ఈ దేహాన్ని తయారు చేయగలిగితే, అది కొంత రిపేర్ కూడా చేయగలదు. అవునా? మొత్తాన్ని తయారు చేయగలిగింది రిపేర్ చేయలేమా? అది మీకు అందుబాటులో లేదు. ప్రతి విషయానికి బయటే సమాధానం ఉందనుకుంటారు. అవును, సహాయం అవసరమైనప్పుడు తీసుకుంటాం. మనం నియంత్రించలేనప్పుడు బయట నుండి సహాయం తీసుకుంటాం. కానీ ప్రాథమికమైన విషయం, మొదట మీరు బాధ్యత వహించాలి. ఈ రోజున జన్యుశాస్త్రాలు, మానసిక శాస్త్రాలు ఏం మాట్లాడుతున్నాయంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దాన్ని అంతర్ముఖం నుండి సరిచేసుకోవచ్చని. ప్రశ్న ఏమిటంటే, అది ఎలా అన్నది. ఎలా అన్నదానికి ఎన్నో విధాలున్నాయి. యోగా ఒక సాంకేతికత. యోగా అంటే మీ శరీరాన్ని మెలితిప్పడం కాదు, చాలామంది అనుకున్నట్లుగా. దీన్ని మీ నియంత్రణలోకి తీసుకునే సాంకేతికత ఉంది. ఒక విషయం ఎంతో స్పష్టమైంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు మీకు ఇచ్చేది ఒక మాత్ర లేదా టాబ్లెట్. అంటే ఏమిటి? కొన్ని రసాయనాలు. మీరు ఈ రసాయనం తీసుకుంటే మీ డిప్రెషన్ పోతుంది, మీ ఆందోళన తగ్గిస్తుంది. శాశ్వతంగా పోతుందని కాదు, కనీసం కొన్ని గంటల పాటు తగ్గుతుంది. అంటే ఖచ్చితంగా మానవ అనుభూతికి రసాయన మూలం ఉంది. మీ సంతోషం ఒక విధమైన రసాయన ప్రక్రియ, మీ విచారం ఒక రసాయన ప్రక్రియ, మీ ఆందోళన మరో విధమైన రసాయనం, పారవస్యం ఒక విధమైన రసాయనం, దుఃఖం మరో విధమైన రసాయనం. మానవ అనుభూతికి ఒక రసాయన మూలం ఉంది. ఈ భూమి మీదున్న గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ ఇది. ఈ భూమి మీద ఎంతో క్లిష్టమైన, అధునాతనమైన కెమికల్ ఫ్యాక్టరీ ఇది. ప్రశ్న ఏమిటంటే, దీన్ని మీరు గొప్పగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది. ఇదే అసలు ప్రశ్న. మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలా చెబితే కఠినంగా అనిపించవచ్చు, అప్పుడు కారుణ్యం చూపిస్తాం. కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దీనికి బాధ్యత వహించాలి, లేదంటే అనారోగ్యం పాలవుతారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకు వెతుకుతారు. ఈవేళ నేను ఎందుకు నిద్ర నుంచి ఇప్పుడే లేవకూడదు అన్నదానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం ఉంటుంది. హలో, yes or no? అందరికీ ఏదో ఒకటి ఎక్కడో అక్కడ నొప్పి పెడుతూనే ఉంటుంది. ఎవరో పోయారు, ఎవరో పుట్టారు, ఎవరో పుట్టలేదు, అన్ని విధాలైనవి. సాకు దొరకని వారు ఎవరూ ఉండరు, ఎలాగో అలా డిప్రెషన్ పాలవడానికి. ప్రతివారికి ఓ సాకు ఉంటుంది. కొంతమంది ఆ బారిన పడతారు, కొంతమంది పడరు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదా? కాదు. కానీ మీ అంతర్ముఖంలో ఉద్దేశం ఉంది. ఇది ఎరుకతో చేస్తున్నది కాకపోవచ్చు, రసాయనపరమైంది, జన్యుపరమైంది కావచ్చు. మీ అత్తకు డిప్రెషన్ ఉండేది, ఇప్పటి వరకు మీరు బానే ఉంటారు. ఎందుకో తెలియకుండానే ఇంతలోనే డిప్రెషన్ వస్తుంది. ఎందుకంటే జన్యుపరమైన కారణం ఉంది. కానీ మీ గురించిన బాధ్యత మీరు వహిస్తే దీనిలో మార్పు తీసుకొని రావచ్చు. For more videos like this, subscribe Big TV channel.